రేపు పొద్దున్న నువ్వు కత్తి తీసుకొని తెలుగుదేశం నరికావు అనుకోండి, నువ్వు కూడా అనంతలాగానే మారిపోతావు, నిన్ను పరామర్శించడానికి వస్తాడు. ఇప్పుడు ఇది భావ్యమా రాజకీయాల్లో? పోనీ ఎంతవరకు నరుక్కుంటూ పోతారు, ఎంతవరకు నరుక్కుంటూ పోతారని ఇప్పుడు నువ్వే చెప్తున్నావు. బాలకోట అమరావతి ఉద్యమంలో క్షమించి వదిలేసా, లేకపోతే ఈ పార్టీకి నరికేసే వాళ్ళం అని చెప్తున్నావు డైరెక్ట్ డిబేట్లోనే. మరి దీని ఎలా అర్థం చేసుకోవాలి? సార్ నీకు నవ్వులాటగా ఉంది, ఆనందంగా ఉంది. నేనేం చెప్తాను జగన్ రెడ్డి గారు, హ్యూమానిటీ ఉందా? ఒక్క మాట శాంతి ప్రసాద్ గారు చెప్పండి. ఇది దద్దమ్మ ప్రభుత్వమా దమ్మున్న ప్రభుత్వమా? ఇది దద్దమ్మ ప్రభుత్వమా దమ్మున్న ప్రభుత్వమా? శేఖర్ రెడ్డి గారు ఈ డిబేట్ లోనే అవసరం వచ్చి బాలకోట నానాడే నరికేసే వాళ్ళని కూడా మాట్లాడుతున్నాడు. అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటాడు.